హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నా టెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మీకు షార్ట్స్తో మన ఛానల్ని ఎంత ఫాస్ట్గా గ్రో చేయాలనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఒకవేళ మీరు షార్ట్స్తోనే ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, మీ షార్ట్స్తోనే మీరు యూట్యూబ్ నడిపించుకోవాలంటున్నారు అనుకోండి. సో మీకు షార్ట్స్తో కొంచెం స్ట్రాటజీ ఇస్తాను. సో మీరు మీ ఛానల్ని కూడా వైరల్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, 2 మిలియన్ వ్యూస్, 1.8 మిలియన్ వ్యూస్. ఇప్పుడు ఇవి రీసెంట్గా అప్లోడ్ చేసినవి, కానీ ఇంత ఫాస్ట్గా ఎట్లా గ్రో అయింది, ఇంత ఫాస్ట్గా ఎట్లా వ్యూస్ వస్తున్నాయి వీళ్ళకు అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మీరు ట్రెండింగ్ షార్ట్స్ అనేసి. ఇక్కడ నేను కొంచెం స్ట్రాటజీస్ ఇస్తాను గైస్, ఎట్లా గ్రో అవ్వాలనేసి. ఫస్ట్ వచ్చేసి గైస్, మీ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ చూసుకోండి, మన వీడియోస్ లాస్ట్ వరకు చూసుకోండి. సో మీ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్. ఒకవేళ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ కూడా చేయకండి. బట్ ప్లీజ్ గైస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు. మీ నుంచి ఒక రిక్వెస్ట్, ఓకే, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గో టు అవర్ టుడే టాపిక్. సో గైస్, ముందు వచ్చేసి అందరికీ నమస్కారం. అందరికీ మీ యూట్యూబ్కి ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే నేను ఇచ్చే ఫాస్ట్ గ్రోత్ స్ట్రాటజీ యూజింగ్ యూట్యూబ్ షార్ట్స్తో ఫాస్ట్గా ఎట్లా గ్రో అవ్వాలని స్ట్రాటజీస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లస్ ట్రెండింగ్ కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనం. ఇవి ఉన్నాయి కదా ట్రెండింగ్ టాపిక్స్. ఇప్పుడు రీసెంట్గా అయితే ఇప్పుడు ఒక మూవీ వచ్చేస్తుంది, బ్లాక్ బస్టర్, అది సంక్రాంతి వస్తున్నాం అనేసి. ఇంకా కొంచెం పరాశక్తి, ఇవన్నీ కొంచెం మూవీస్ ఉన్నాయి కదా. మూవీసే కాదు, మూవీస్ లేకపోతే ఏవైనా ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి ట్రెండింగ్ కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, అక్కడ నుంచి మనం వ్యూస్ ఎట్లా సంపాదించుకోవాలి, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ అవన్నీ ఎట్లా అనేసి ఈ వీడియో తెలుసుకుందాం. ప్లస్ హౌ టు మానిటైజ్ షార్ట్స్ వీడియో అండ్ మేక్ మనీ, మనకు షార్ట్స్తో మనీ ఎట్లా సంపాదించుకోవాలి అనేసి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ వచ్చేసి షార్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అనేసి నేను చెప్పబోతున్నా. ఎందుకు నేను చెప్పినా కదా, షార్ట్స్ అంటే చాలా ఫస్ట్ ఫర్ న్యూ యూట్యూబ్ క్రియేటర్ వాళ్ళకు. ఎందుకంటే గైస్, ఇప్పుడు సపోజ్ మీరు లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ మీ యూట్యూబ్ లాంగ్ వీడియోకి ఒక టైటిల్ ఇస్తారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనేసి. ఇప్పుడు ఎవరైతే థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనేసి యూట్యూబ్ సర్చ్ బార్లో సెర్చ్ చేస్తేనే తప్ప మీ యూట్యూబ్ వీడియోస్ అనేది సజెస్ట్ చేయదు యూట్యూబ్. అంటే పైన రాదు, టాప్ 10లో అయితే టాప్ 10లో కాదు, ఎక్కడైనా రాదు, సెర్చ్ చేస్తేనే వస్తుంది, అవునా. బట్ షార్ట్స్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి, షార్ట్స్ని ఎందుకు నేను ప్రిఫర్ ఎక్కువ చేయాలనేసి నేను అంటున్నా అంటే గైస్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను సెర్చ్ చేస్తాను ఏంటంటే షార్ట్స్ వీడియో ఎట్లా వైరల్ చేయాలనేసి. షార్ట్స్ వీడియోస్ ఎట్లా వైరల్ చేయాలి. ఇప్పుడు నేను తెలుగు రాసిన ఏం కాదు, తెలుగులోనే వస్తుంది. ఓకే, షార్ట్స్ వీడియో ఎట్లా వైరల్ చేయాలనేసి ఇక్కడ చూడవచ్చు. షార్ట్స్ వైరల్ ఎట్లా చేయాలని టైటిల్ ఇచ్చింది కదా. ఇప్పుడు నేను సర్చ్ బార్లో అది రాస్తేనే తప్ప ఈ వీడియోస్ వచ్చినాయి కదా. ఒకవేళ నేను సేమ్ ఈ వీడియోస్ వస్తుందేమో చూస్తాను, వేరేది రాస్తాను. పుష్ప మూవీ అని రాస్తాను ఒకసారి. ఓకే, పుష్ప మూవీ అని ఎగ్జాంపుల్గా రాసిన. ఇప్పుడు పుష్ప మూవీ అంటే ఇంతకుముందు వచ్చిన వీడియోస్ వచ్చినాయా, లేదు, ఓన్లీ పుష్పకు సంబంధించిన మూవీస్ వస్తాయి, అంటే అల్లు అర్జున్కి సంబంధించిన మూవీస్ వస్తాయి, కానీ పుష్ప అయితే రాలేదు, అవునా. బట్ షార్ట్స్ వీడియోలా గైస్, ఇప్పుడు నేను అవి టైప్ చేస్తేనే తప్ప మనకు టైటిల్ వీడియోస్ వస్తున్నాయి. బట్ షార్ట్స్ వీడియోలో అయితే ఏంది, ఇప్పుడు నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వీడియో ఏం వస్తుందో ఎవరికి తెలియదు. యూట్యూబ్ సజెస్ట్ చేస్తేనే తప్ప ఎవరికి తెలియదు. ఎప్పుడైతే మీరు స్క్రోల్ డౌన్ చేస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది తప్ప నెక్స్ట్ ఏ వీడియో వస్తుంది అనేసి మీకు ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, అవునా. సో ఒకవేళ మీ కంటెంట్ బాగా లేకపోయినా షార్ట్స్ వీడియో అనేది ఎక్కువ మంది చూసేటట్టు, అట్రాక్ట్ చేసేటట్టు ఉంటుంది గైస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ నీకు షార్ట్స్ వీడియో కావాలి అంటే నువ్వు దేనికి ప్రిఫర్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్కి చేస్తావా, యూట్యూబ్కి చేస్తావా, ఇన్స్టాగ్రామ్కి చేస్తావు తప్పకుండా. బట్ ఒకవేళ నీకు లాంగ్ వీడియో కావాలంటే ఎందులో ప్రిఫర్ చేస్తావు, యూట్యూబ్కి చేస్తావు, ఇన్స్టాగ్రామ్కి పోవు కదా. బట్ ఇప్పుడు అప్డేట్ 2025లో అప్డేట్ ఏమొచ్చిందంటే యూట్యూబ్ నుంచి 0 సబ్స్క్రైబర్స్ ఉన్న చిన్న ఛానల్ కూడా మిలియన్లో లేకపోతే ల్యాక్స్లో వ్యూస్ వచ్చేటట్టు చూస్తుంది. ఎందుకంటే షార్ట్స్తో లాభం ఎందుకంటే గైస్, ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందే చెప్పినా కదా, ఒకవేళ షార్ట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అవుతున్నాను. బట్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ వ్యూవర్స్ని కూడా యూట్యూబ్లో వచ్చేటట్టు చూస్తుంది. ఇన్స్టాగ్రామ్ పోకుండా, టిక్టాక్లో పోకుండా పుషింగ్ షార్ట్స్ మోర్ దాన్ ఇన్ ద ఆల్గోరిథం, అంటే యూట్యూబ్లో వచ్చేటట్టు చూస్తుంది అందరికీ. సో ఇప్పుడు మీరు
0 సబ్స్క్రైబర్స్ ఉన్నా గానీ మీ ఏంది న్యూ క్రియేటర్స్‌కి వైరల్ అయితది వీడియోస్. ఓకే. ఎగ్జాంపుల్‌గా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందంటే స్మాల్ క్రియేటర్ ఉంటారు గదా! విత్ 100 సబ్స్క్రైబర్స్ ఉంటారనుకోండి. ఓకే. 100 సబ్స్క్రైబర్స్ ఉంటారు వానికి. బట్ వాడేమో స్మాల్ క్రియేటర్. కానీ పోస్టెడ్ 5 షార్ట్స్. 5 షార్ట్స్ పోస్ట్ చేస్తాడు వాడు. అప్పుడు 1 వీడియో గాట్ 1,000,000 వ్యూస్. ఒకవేళ 1 వీడియో 1,000,000 వ్యూస్ వస్తే వానికి 100 సబ్స్క్రైబర్స్ ఉన్న దానికేమో అందులో నుంచి మినిమమ్ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే పక్కా వస్తారు. 1 మంత్‌ల. 1 మంత్‌ల 10,000 సబ్స్క్రైబర్స్ అనేది పక్కా అంటే పక్కా వస్తారు. అప్పుడు మీ ఛానల్ ఏంది ర్యాపిడ్‌గా గ్రోత్ కావాలంటే షార్ట్స్ మస్ట్ బి అంటే యూజ్ చేయండి షార్ట్స్. అలా గైస్ షార్ట్స్ ఎంత చానా ఇంపార్టెంట్. ఓకే. ఇంకోటి నెక్స్ట్ ట్రెండింగ్ ఏంటంటే బేస్డ్ టైప్ ఆఫ్ కంటెంట్. షార్ట్స్‌లో బేస్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ షార్ట్స్ ఏమేమి ఉంటాయంటే గైస్ ట్రెండింగ్ టాపిక్ ఏమేమి ఉంటాయంటే ఒకటి ట్రెండింగ్ కంటెంట్, ఎడ్యుకేషనల్ షార్ట్స్ ఉంటాయి. ప్లస్ మోటివేషనల్ వీడియోస్. ఇవన్నీ చానా అంటే చానా ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ అండి. ఓకే. షార్ట్స్ అంటే ఇవి ఉంటే ఎక్కువ గ్రో అవుతదనేసి నేను చెప్పబోతున్నాను. ఓకే. ఏందనంటే ట్రెండింగ్ కంటెంట్, ఎడ్యుకేషనల్ షార్ట్స్ ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్, రియాక్షన్స్ అండ్ కామెంటేటర్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ లైక్ అన్బాక్సింగ్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్ అండ్ ఏందంటే ఎడ్యుకేషనల్ షార్ట్స్. ఇప్పుడు సపోజ్ మీది సింపుల్‌గా 1+2 ఎంత 3 ఇస్తారు గదా! అలా నెక్స్ట్ 3+4 ఎంత అనేసి క్వెషన్ మార్క్ వేస్తే ఎవరైనా 3+4 ఎంత 7 అని ఎవరైనా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తారు. ఇలా కొంతమంది ఇంట్రెస్ట్ అవును నేను చెప్పబోతున్నాను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయనేసి కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు, కామెంట్ చేసుకుంటారు. అట్లా మీరు వీడియో ఏమో వైరల్ అయిపోతది. ఎ ఎంత ఎంతవరకైతే వ్యూవర్స్‌ని ఈజీగా అనిపిస్తదో అంత మనకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ వస్తాయి గైస్. హార్డ్ అంటే ఎవరు నచ్చదు. ఇప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేయమంటే ఎవరికీ నచ్చవు. సింపుల్‌గా సంపాదించుకోవాలంటే అందరూ వస్తారు అట్లా అనేసి. ఓకే. ఇలాంటి వీడియోస్ కంటెంట్ చేయండి. నెక్స్ట్ గైస్ ఫోర్త్ వన్ వచ్చేసి గైస్ యూట్యూబ్ షార్ట్స్ ఆల్గోరిథం సీక్రెట్. యూట్యూబ్ షార్ట్స్ ఆల్గోరిథం సీక్రెట్ ఏముంటాయంటే గైస్ హౌ టు ట్రిగ్గర్ ద యూట్యూబ్ ఆల్గోరిథం. ఓకే. యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎట్లా రీడ్ చేయాలనేసి ఫస్ట్ వచ్చేసి గైస్ ఇప్పుడు మీకు ఏమైనా వీడియోస్ ఇప్పుడు చూడండి థంబ్‌నెయిల్ ఎంత బాగుందనేది ఇన్‌షార్ట్ ఫోటో వీడియో ఎడిటింగ్ అనేసి లేకపోతే మై ఫస్ట్ వ్లాగ్స్ ఇక్కడ చూడొచ్చు. ఈ చిన్న పిల్లోడి ఫస్ట్ వ్లాగ్స్ 2 వీక్స్‌లోనే 8.7K వ్యూస్ వచ్చినాయి. చిన్న పిల్లోడిని. ఓకే. ఎక్స్‌పీరియన్స్ కూడా రాదు వానికి. కానీ ఇంత వ్యూస్ వచ్చినాయి. అట్లా. కానీ అది ఎట్లా అంటే ఫస్ట్ వాడు ఏం చేస్తాడు ఫస్ట్ 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్‌లో ఇప్పుడు ఇది లాంగ్ వీడియోస్ గానీ షార్ట్ వీడియోలో ఏం చేస్తాడంటే షార్ట్స్ వీడియో ఏంది మాక్సిమం 10-30 సెకండ్సే ఉంటాయి. అందులో మీరు ఫస్ట్ 4 సెకండ్స్, 5 సెకండ్స్ ఏమో వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేయండి. ఎట్లా అంటే మీకు రూ. 100 కావాలా? రూ. 200 కావాలంటే ఎంతమంది ఊరుకుంటూ వస్తారు? అంటే అవునురా 2 మినిట్స్ 30 సెకండ్స్‌లో 100 ఎవరైనా వస్తదా? రాదు. మనం తెలుసుకుందాం అనేసి వీడియో లాస్ట్ వరకు చూసేటట్టు ఉంటది. అందుకనేసి ఫస్ట్ 3 ఆర్ 4 సెకండ్స్‌లో వ్యూవర్స్‌ని గ్రాబ్ అటెన్షన్ ఇమ్మీడియేట్‌లీ. ఆ 3, 4 సెకండ్స్‌లోనే వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు ఉంచండి వీడియోస్. ఓకే. తర్వాత ఏందంటే గైస్ కీప్ ఇట్ షార్ట్స్ అండ్ ఎంగేజింగ్. షార్ట్స్ వీడియో అంటే ఏంది చిన్నగా ఉండడం. లాంగ్ వీడియో కాకుండా షార్ట్స్ వీడియో. అది కూడా మ్యాక్స్ అంటే 1 మినిట్ ఉంచండి. బట్ 1 మినిట్ కన్నా ఎక్కువ పెంచకండి. ఓకే. మ్యాక్స్ అంటే 10-20 సెకండ్సే ఉండేటట్టు 10-30 సెకండ్స్ తీసుకోండి గైస్ షార్ట్స్ వీడియోకి. ఓకే. ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరు చూడరు. మీ వ్యూస్ ఎంత మంచి అంటే వీడియోస్ ఎంత మంచినో మ్యాక్స్ 100లో ఏమో ఒక ఇద్దరు, ముగ్గురు, 10 మెంబర్స్ అట్లా చూస్తారు లాస్ట్ వీడియో. బట్ 10-30 సెకండ్స్ అనేది బెస్ట్ షార్ట్స్ వీడియోకి లెంత్. ఓకే. తర్వాత గైస్ వీడియోకి హై క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు హై క్వాలిటీ చానా అంటే చానా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. సైడ్‌లో ఉన్నది. దాని కింద ట్రెండింగ్ చూపిస్తున్నా ఇక్కడ. ట్రెండింగ్‌లో ఇక్కడ చూడొచ్చు గైస్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి గదా! 2.1 మిలియన్ వ్యూస్, 1.8 మిలియన్ వ్యూస్, 1.5 మిలియన్ వ్యూస్ ఇట్లా వ్యూస్ ఎట్లా వస్తున్నాయి? వీళ్ళు రీసెంట్‌గా అప్‌లోడ్ చేస్తారు. బట్ ఎట్లా వస్తున్నాయి? అవునా? ఎందుకంటే హై క్వాలిటీ ఉంటది. లెంత్ తక్కువ ఉంటది. ఇంకా సెకండ్స్‌లోనే వాళ్ళు గ్రాబ్ చేస్తారు అట్లా అనేసి. తర్వాత ఏందంటే గైస్ టెక్స్ట్ ఆన్ స్క్రీన్. ఆ వీడియోస్ రన్ అయితూ ఉంటే దాని మీద టెక్స్ట్ అలైన్ అయితూ ఉంటదిగా ఉండాలి గైస్. ఓకే. అప్పుడు ఎక్కువ కొంతమంది సౌండ్ లేకుండా చూడేవాళ్ళు గూడా రీడ్ చేసుకుంటా చూస్తారు. అట్లా అనేసి. ఓకే. సో, ఇప్పుడు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఓకే. సో, గైస్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి సీక్రెట్ టిప్స్ ఫర్ మాక్సిమం వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. సీక్రెట్ టిప్స్ ఏముంటది గైస్ ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను గైస్. పోస్ట్ 3-5 షార్ట్స్ ఫర్ వీక్. 3-5 షార్ట్స్ ఫర్ వీక్స్. ఓకే. 3-5 షార్ట్స్ ఫర్ వీక్స్. కన్సిస్టెంట్ అది కూడా కన్సిస్టెంట్‌గా ఉండాలి.
తర్వాత యూస్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లైక్ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ అంటే షార్ట్స్ వీడియో కదా యూట్యూబ్ షార్ట్స్ ప్లస్ మీ కంటెంట్ ఇప్పుడు కామెడీ మీద ఉండంటే కామెడీ మీద హ్యాష్ కామెడీ హ్యాష్ లాఫింగ్ హ్యాష్ యూట్యూబ్ షార్ట్స్ ట్రెండింగ్ వైరల్ ఇవన్నీ హ్యాష్ ఉంటాయి కదా హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ ఉంటే గైస్ ఒకలాంటి మీకు తెలుస్తలేదు ఏమేమి హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో సంథింగ్ అంటే ఇప్పుడు నేను ఇది గూగుల్ మీద వెళ్ళండి. ఒకవేళ మీ షార్ట్స్ వీడియో కామెంట్ మీద ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సెర్చ్ మీద ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్ ఆన్ ఇప్పుడు నాకు సపోజ్ ఎగ్జాంపుల్ కామెడీ అనుకుంటా. ఇప్పుడు కామెడీ వీడియో ఆన్ కామెడీ. ఇప్పుడు వీడియో చూడొచ్చు కామెడీ లాఫింగ్ హై కామెడీ ఏమేమో కొంచెం హ్యాష్ ట్యాగ్ వస్తాయి బేస్డ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ. ఇలా కూడా మీరు హ్యాష్ ట్యాగ్ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు గైస్ హియర్ హ్యాస్ ద సమ్ హ్యాష్ ట్యాగ్స్ యూ కెన్ యూజ్ ఫర్ కామెడీ యూట్యూబ్ షార్ట్స్ కామెడీ ఫన్నీ షార్ట్స్ కామెడీ షార్ట్స్ హ్యూమర్ షార్ట్ జోక్స్ లాఫ్ ప్యారోడీ షార్ట్స్ సాటిస్ఫై స్పూఫ్ ఏదేదో ఉన్నాయి కదా. ఇలా మీరు యూజ్ అయింది ఆ షార్ట్స్ వీడియోలో ఈ హ్యాష్ ట్యాగ్ ఉంచండి గైస్. ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తారు. సో ఇలాంటి ట్రెండింగ్ మన యూట్యూబ్ కూడా సజెస్ట్ చేస్తే మన యూట్యూబ్ వీడియోస్ కూడా వచ్చేటట్టు చూస్తుంది మన షార్ట్స్ ఫీడ్స్లో. తర్వాత గైజ్ యూజ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అయినా కదా. తర్వాత కామెంట్స్ ఎవరైనా కామెంట్స్ చేస్తే దానికి రిప్లై ఇయ్యేటట్టు ఆటోమేటిక్ అప్పుడప్పుడే రిప్లై ఇచ్చేయండి గైస్ లేట్ చేయకుండా. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఈ వీడియోస్ ఉంది కదా ఏంది ట్రైలర్ ఉంది కదా దీనికి రజోల్ తాలూకా ట్రైలర్ అనేసి ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేనైనా మంచి మూవీ అనేసి లేకపోతే మంచి ట్రైలర్ అనేసి టైప్ చేస్తే ఎవరైతే ఓన్ క్రియేటర్ ఓనర్ ఉంటారో వాడు తను ఏమో అప్పుడప్పుడే నాకు రిప్లై ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు మీరు నైస్ అన్న ఈ ఇన్ఫర్మేషన్ చాలా మాకు వాల్యుబుల్ అని మీరు కామెంట్ చేస్తే అప్పుడే నేను ఒక హార్ట్ సింబల్ అయినా థ్యాంక్ యూ అయినా రిప్లై ఇవ్వాలి వాళ్ళకు. అంటే రిప్లై టు కామెంట్స్ ఫర్ బెటర్ రీచ్ వాళ్ళకు రిప్లై ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేటట్టు ఉంటారు అట్లా అనేసి. గైస్ నెక్స్ట్ వచ్చేసి గైస్ క్రాస్ ప్రమోట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్. ఇప్పుడు సోషల్ మీడియా అంటే చాలా ట్రెండింగ్ అయ్యి ఇప్పుడు మీ వీడియోస్ ఒకే యూట్యూబ్లో వస్తే ట్రెండింగ్ అంటే ఎక్కువ ట్రెండింగ్ కాదు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ భారతీయ హాస్య రోస్ట్ ఉంది కదా ఈ లాఫింగ్ ఇక్కడ మీరు సేమ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా చూడవచ్చు మీరు. అవునా ఇన్స్టాగ్రామ్లో చూస్తారు ప్లస్ ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో టెలిగ్రామ్లో ఇవన్నీ అక్కడక్కడ అప్లోడ్ చేసుకుంటూ పోండి గైస్ మీ వీడియోస్ని. సో తొందరగా వేరే ఏంది సోషల్ మీడియా నుంచి వేరే వ్యూస్ వస్తాయి మన యూట్యూబ్లో వస్తాయి వ్యూస్. సో అప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు నీకు కొందరేమో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయరు బట్ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేస్తారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వ్యూస్ ఉంటుంది అంటే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు తనేమో ఆ వీడియోస్ని చూస్తారు ఆ వీడియోస్ ఇందులో యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో కూడా ఆ వ్యూస్ లేకపోతే అప్పుడు ఆ అన్సబ్స్క్రైబ్స్ ఉన్న ఏంది మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అట్లా అనేసి. సో ఇలా సీక్రెట్ టిప్స్ ఇవి గైస్. గైస్ మీకు పర్సనల్గా వీడియోస్ షార్ట్స్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే గైస్ నైట్ 9 to 11 పోస్ట్ చేయండి గైస్. బెస్ట్ టైం ఫర్ యూ ఫర్ షార్ట్ వీడియోస్. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మంచి ఉండదు. గైస్ ఇంతే గైస్ టుడే టాపిక్ ఇదే గైస్ షార్ట్స్ బెస్ట్ వే టు గ్రో ఫాస్ట్ ఇన్ 2025. యూస్ ద స్ట్రాటజీస్ అండ్ మోర్ ఛానల్కి బూస్ట్ ఇవ్వండి. మీ ఛానల్కి బూస్ట్ ఇవ్వండి. ఈ స్ట్రాటజీ మీరు తెలుసుకొని మీ ఛానల్కి బూస్ట్ ఇవ్వండి. సో ఇక్కడ నుంచి గైస్ మీ ఫేవరెట్ షార్ట్ టాపిక్ ఏంటో అనేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమైనా డౌట్ ఉంటే మా కామెంట్స్లో అడగండి. ఐ విల్ రిప్లై. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై అండ్ లైక్ అండ్ షేర్ ఫర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూట్యూబ్ గ్రోత్ టిప్స్. దిస్ ఈజ్ రాకేష్. సో signing off. See you in the next video. Have a nice day. Thank you. Jai Hind.